పరలోకమే నా మాట, పరిశుద్ధమే నా శ్వాస. పరలోకమే నా మాట, పరిశుద్ధమే నా శ్వాస. భూమి నుండేది కొద్ది కాలమే, భూమి నుండేది కొద్ది కాలమే. యేసునికై సువిశేషముకై, యేసునికై సువిశేషముకై. తనన 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 తనన. యేసయ్య వస్తాడు మేఘాల పైన తనతో చేర్చుకొను. యేసయ్య వస్తాడు మేఘాల పైన తనతో చేర్చుకొను. తోడుగా ఉంచుకొను, నన్ను తోడుగా ఉంచుకొను. తోడుగా ఉంచుకొను, నన్ను తోడుగా ఉంచుకొను. తనన 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 తనన. సంగీతకారుడు దావీదు గాచి పాడమని నే కోరేదా. సంగీతకారుడు దావీదు గాచి పాడమని నే కోరేదా. నాట్యమాడిదను, నే నాట్యమాడిదను, నాట్యమాడిదను, నే నాట్యమాడిదను. తనన 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 తనన. పదాల కొలత సరిపోదయ్యా, ఒకళ్ళ లోతు సరికాదయ్యా. పదాల కొలత సరిపోదయ్యా, ఒకళ్ళ లోతు సరికాదయ్యా. ఈతల మునిగి లేవాలయ్యా, ఈతల మునిగి లేవాలయ్యా. తేలి తేలి ఆడాలయ్యా, తేలి తేలి ఆడాలయ్యా. రండయ్యా బోధకుడా, రండయ్యా బోధకుడా. ఎండని జీవ నదిలాగా, ఎండని జీవ నదిలాగా, ఎండని జీవ నదిలాగా, ఎండని జీవ నదిలాగా. జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము బోధక. జీవజలమా ఆత్మనాథుడా, ఎండని జీవ నదిలాగా.
కోట్ల జాలర్ల గుంపు పరుగు పరుగున వలవేయాలి. కోట్ల జాలర్ల గుంపు పరుగు పరుగున వలవేయాలి. పాడి పాడి చేపలు పట్టి చేపలు పట్టి పరమాదేవునికి భజన చేయాలి. పరమాదేవునికి భజన చేయాలి. రెండయ్యా బోధకుడా, రెండయ్యా బోధకుడా, ఎండని జీవ నదిలాగా, ఎండని జీవ నదిలాగా, ఎండని జీవ నదిలాగా, ఎండని జీవ నదిలాగా, జీవ జలమా ఆత్మనాథుడా, ఎండని జీలాగా రమ్ము బోధక, జీవ జలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము బోధక. రెండయ్యా బోధకుడా, రెండయ్యా బోధకుడా, ఎండని జీవ నదిలాగా, ఎండని జీవ నదిలాగా, ఎండని జీవ నదిలాగా, ఎండని జీవ నదిలాగా. రెండయ్యా బోధకుడా, రెండయ్యా బోధకుడా, రెండయ్యా బోధకుడా, రెండయ్యా బోధకుడా. కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో, కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో, ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో, ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో. లా 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 లా. రెండయ్యా బోధకుడా, రెండయ్యా బోధకుడా, ఎండని జీవ నదిలాగా, ఎండని జీవ నదిలాగా, ఎండని జీవ నదిలాగా, ఎండని జీవ నదిలాగా, ఎండని జీవ నదిలాగా. ఓ దేవుని శక్తి ఎండని జీవ నదిలాగా, 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 ఎండని జీవ నదిలాగా. స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. మరి ముఖ్యముగా మన ప్రియులు వేదనాయకమయ్య గారు మరి దేశ విదేశాలలో బహుబలముగా వాడబడుతూ మరి క్రైస్తవుల లోకమునకందరికీ కూడా అయ్యగారు సుపరిచితులు. వారు మన మధ్యకి రావడం చాలా ఆశీర్వాదకరం. వారు ఈ రోజున మన మధ్యలో ఉండడం ఆశీర్వాదకరం, మనకు ఆశీర్వాదకరం. కాబట్టి వారు మరి గత 50 సంవత్సరాలుగా దేవుని యొక్క పరిచర్యలో బహుబలముగా అనేక దేశ విదేశాలలో దగ్గరగా చెప్పాలంటే ప్రపంచం అంతా అని చెప్పాలి. నాకు దైవజనులు దాదాపుగా 37 సంవత్సరాల నుండి పరిచయం నాకు. అప్పటి నుండి వారు నేను అనేక ప్రాంతాలకు నా వద్దకు కూడా మీటింగ్ చెప్పడానికి వచ్చారు. కాబట్టి ఈ రోజున దైవజనులు మన మధ్యకి రావడం చాలా సంతోషకరం. మనమందరం కూడా దైవజనులు వేదిక మీదకి వస్తూ ఉండగా అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి దైవజనులు ఆహ్వానించుదాం. మైక్ 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 మైక్
దేవాతి దేవునికి ఘనత మహిమ ప్రభావములు ఆరోపిస్తూ ఉంటున్నాను. వచ్చిన దైవ సేవకులకు, కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు యొక్క నామములో వందనములు చెల్లిస్తూ ఉంటున్నాను. ఈ సమయం చాలా విలువైనటువంటి సమయం. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం చాలా విలువైనటువంటిది. మీ యొక్క ఆత్మీయ జీవితం కూడా చాలా విలువైనటువంటిది. విలువైనటువంటి దానికి మనం ఎంతగానో ఆ విలువను గ్రహించి ఆ విలువను కాపాడుకుంటూ దాన్ని కొనసాగించడం మన ధర్మమై ఉంటున్నది. దేవుని యొక్క వాక్యం ఒక భక్తి కలిగిన వ్యక్తికి ఆధారంగా ఉండగలిగితే ఆ వ్యక్తి తప్పనిసరిగా తన ఆత్మీయ జీవితాన్ని అంతకంతకు వృద్ధిపరుచుకోవటానికి అవకాశం ఉంటుంది. చెట్టుకు నీరు తోడైతే అది బ్రతికి ఎదిగి ఫలమిస్తుంది. నీ జీవితానికి వాక్యం కూడా తోడైతే క్రీస్తులో బ్రతకగలం, ఎదగగలం, ఫలించగలం. అప్పుడు నీ జీవితానికి కుటుంబములో కానీ, సంఘములో కానీ, సమాజంలో కానీ ఒక విలువనేటువంటిది ఉండగలుగుతుంది. అటువంటి విలువైన శ్రేష్టమైనటువంటి జీవితం మనము కలిగి ఉండాలి అన్న అభిప్రాయాన్ని కలిగి జాగ్రత్తగా దైవవాక్యాన్ని విందాం. పరిశుద్ధ గ్రంథం పరమగీతం 4వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుందాం. పలువరుస కత్తెర వేయబడినవియు, పలువరుస కత్తెర వేయబడినవియు, కడుగబడి. చాలు. ఈ పరమగీతం 4వ అధ్యాయం 2వ వచన భాగములో చూస్తే, నీ పలువరుస కత్తెర వేయబడినవియు. ఏది ఈ పలువరుస? ఏది ఈ కత్తెర? మానవుని యొక్క నోటిలో అమర్చబడినటువంటి ఈ పలువరుసను గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించవలసి వచ్చాది? కత్తెర పరిశుద్ధ గ్రంథములో పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు కత్తెరల గురించి వ్రాయవలసి వచ్చింది? పలువరుస కత్తెర. పరిశుద్ధ గ్రంథం చేత పట్టుకున్న దైవజనుడు అని పిలిపించుకునేవాడు ఈ గ్రంథాన్ని 3 విధాలుగా లోకానికి పరిచయం చేస్తున్నాడు. కొందరు దీన్ని చరిత్రగా బోధిస్తున్నారు, మరికొందరు దీన్ని అక్షరార్థకంగా బోధిస్తున్నారు, మరికొందరు దీనిని ఆత్మ సంబంధముగా బోధిస్తూ ఉంటున్నారు. చరిత్ర కంటే, అక్షరార్థకం కంటే ఆత్మ సంబంధముగా బోధించడం, ఆత్మ సంబంధముగా వినడం, ఆత్మ సంబంధముగా చదవడం ఎప్పుడైతే ఒక వ్యక్తి యొక్క జీవితంలో ఇలా జరుగుతుందో ఆ వ్యక్తి యొక్క వ్యక్తిగత ఆత్మీయ జీవితం ఒక ఉన్నత ఔన్నత్య ఔదార్యంలోనికి వెళ్ళటానికి అవకాశం అనేది కలుగగలుగుతుంది. క్రైస్తవ జీవితం ఆచారము కాదు,
సంప్రదాయము కాదు, ఎవడో పెట్టిన సిద్ధాంతం అస్సలే కాదు. క్రైస్తవ జీవితం ఆత్మ సంబంధమైనది. ప్రతి వ్యక్తి అనగా ఈ బాహ్య ప్రపంచములో చెదిరి ఉన్నటువంటి క్రైస్తవ సమాజం ఆత్మీయానుసారమైన జీవితము జీవించాలి. దేవుడు కోరుకున్నంత ఆత్మీయ జీవితం ఎవనిలో ఉండడం జరగగలుగుతుందో అలాంటి వాడు దేవుని చేత మంచి సాక్ష్యాన్ని చెప్పించుకున్నటువంటి వాడు. నా గురించి నేను చెప్పుకోవడంలో గొప్పతనం లేదు, నా గురించి మీరు చెప్పడంలో గొప్పతనము లేదు. నా గురించి, మీ గురించి, మీ అందరి గురించి దేవుడు సాక్ష్యం ఇవ్వాలి. దేవుడు సాక్ష్యం ఇవ్వాలి. దేవుని దగ్గరే ఒక మంచి సాక్ష్యాన్ని మనము కలిగి ఉండాలి అంటే తప్పనిసరిగా ఏ వాక్యాన్ని వింటున్నావో దానికి న్యాయం చేస్తూ బ్రతకడం నీ ధర్మం. అది వాక్యం ఏం చెబుతుంది? నీ పలువరుస. మానవుని యొక్క నోటిలో ఉన్నటువంటి ఈ పలువరుసను గురించి మీరు ఆలోచించండి. కింద ఒక వరుస ఉంటుంది, పై భాగాన ఒక వరుస ఉంటుంది. కిందున్న వరుసకున్న గుణం పైదానికి లేదు, పైనున్న వరుసకున్న గుణం క్రిందదానికి లేదు. ఇవి రెండు ఒకే స్థలములో ఉండిన వీటి గుణాలు వేరుగా ఉన్నాయి. వీటి గుణాలు వేరు. కిందున్న వరుసకున్న గుణం పైదానికి లేదు, పైదానికి ఉన్న గుణం క్రిందున్న దానికి లేదు. ఈరోజు మానవ జీవితం కూడా కొందరు కిందున్న వరుసకు సంబంధించిన వారు, మరికొందరు పైనున్న వరుసకు సంబంధించిన వారు. అసలుకి ఏంటి వీటి గుణాలు? నువ్వు మాట్లాడేటప్పుడు కానీ, నువ్వు పాట పాడేటప్పుడు కానీ, నీ నోటికి ఆహారాన్ని తీసుకుని తినేటప్పుడు కానీ కిందున్న వరుస మాత్రమే కదులుతుంది. కిందున్న వరుస మాత్రమే కదులుతుంది, పైనున్న వరుస కదులదు, కదలదు. మీకు అర్థం కావాలి అంటే ఒక్కసారి మీ నోటితో హల్లెలూయా అనే పదాన్ని అలా మీరు చెప్పండి. చెబుతూ గ్రహించండి, ఏది కదులుతుందో ఏది కదలదో అర్థవంతం అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా నోరు తెరిచి చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట నీ నోట వచ్చిన వెంటనే కిందున్న వరుస తన స్థానాన్ని తప్పుతుంది, యథాస్థానానికి వచ్చేస్తుంది. అయితే పైనున్న పలు వరుస దేవుడు ఎక్కడ అమర్చి స్థిరపరిచాడో అంతే. నువ్వెంత గట్టిగా అరిచినా అది మాత్రము కదలదు, అది కదలదు. పైనున్న వరుస కదలని వరుస, కిందున్న వరుస కదిలిపోయే వరుస. నిజదేవుడు లోకరక్షకుడైన యేసుక్రీస్తు నీ ఆరాధ దైవం. నమ్ముకున్నావు, నమ్మిన దేవుని నుండి భక్తిని సంపాదించావు. ఏ దేవుని నమ్మితివో, ఏ దేవుని భక్తిని సంపాదించగలిగితేవో ఆ దేవునిలో, ఆ భక్తిలో పైనున్న పలువరుస వలె స్థిరముగా ఉండాలి, నిలకడగా ఉండాలి. కిందున్న వరుస వలె కదిలిపోకూడదు. కిందున్న పలువరుస వలె. పాస్టర్ గారు బైబిల్ పడిపోతుంది. ఎట్లా పాస్టర్ గారు?
మేల్కోవాలి. నువ్వు మంచి పాస్టర్ అవుతావు. చెప్పే ప్రతి వాక్యం మాది అస్తమించే రోజులు మావి, మీరు ఉదయించే రోజులు మీవి. మేము బ్రతికున్నప్పుడే మా ద్వారా దేవుడు మీకు ఇచ్చే వాక్యాన్ని ఆధారంగా పెట్టుకొని బలపడాలి, అనేకులను బలపరచాలి. మీరు మాకంటే గొప్ప 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 సేవకులు కావాలి. కాబట్టి వినాలి కదా. విశ్వాసులు మీరు కూడా కడుపార తిని మనసారా నిద్రపోకండి. చక్కగా మేలుకునే వాక్యం వినే మీరు పక్కవారిని అలా చూస్తూ కళ్ళు మూస్తే చెంప మీద కూడా కొట్టండి. ఎవరు చెప్పారంటే నా మీద చెప్పండి. వాళ్ళ దగ్గర నా దగ్గర పంపండి, నేను ఒక దెబ్బేస్తాను. వినాలి. చాలా జాగ్రత్తగా వినాలి. ఈరోజుంటా రాత్రికి మాట్లాడుతారే, పగలు రాత్రి మాట్లాడుతా. దయచేసి మీరు రండి, చక్కగా వాక్యాన్ని వినండి. చాలా విషయాలు మీకు తెలియని మీరు వినగలుగుతారు. దేవుడు మొదట నాతో మళ్ళీ మీతో కూడా మాట్లాడుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం కిందున్న పలువరుస వలె దేవునిలో భక్తిలో ఎక్కడ కానీ కదిలిపోకూడదు. మనం పైనున్న పలువరుస వలె దేవునిలో భక్తిలో కదలకుండా స్థిరముగా ఉండాలి. ఇది చివరి వరకు మీరు అర్థం చేసుకోవాలి జాగ్రత్తగా. దేవుని యొక్క ఉన్నతమైన పిలుపు ఎప్పుడో నీకు తెలియదు. నీవు ఏ సమయంలో చనిపోతావో ఆ నిర్ణయ కాలము నీకు తెలియదు. ఆ నిర్ణయ కాలము తెలియనప్పుడు ఆయన యొక్క పిలుపు నీకు వచ్చేంత వరకు కూడా దేవునిలో నిలకడగా స్థిరముగా నీవు ఉండాలి. నేను దేవునిలో నిలకడగా స్థిరముగా ఉండగలిగితే ప్రస్తుతమైన భవిష్యత్తులోనైనా నాకు వచ్చేటువంటి మేలు ఏమిటి? నాకొచ్చే మేలు ఏమిటి? ఒక స్థిరమైన జీవితాన్ని జీవించే వ్యక్తికి భవిష్యత్తులో వచ్చే ఆశీర్వాదం ఏం తెలుసా? దానియేలు 12వ అధ్యాయం 13వ వచన భాగములో చూస్తే, ఒక వ్యక్తి ఈ భూమి మీద జీవించినంత కాలము దేవునిలో భక్తిలో స్థిరముగా నిలకడగా ఉండినట్లయితే ఆ వ్యక్తి యొక్క భవిష్యత్తులో తన పొందనై ఉన్న ఆశీర్వాదం ఎలా ఉంటుంది అని మనము చూడగలిగితే, నీవు అంత్యం వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నుండి కాలాంతమందు నీ వంతులు నిలిచెదవు. ఈ గ్రంథానికి అది చివరి అధ్యాయం. ఆ చివరి అధ్యాయానికి అది చివరి వచనం. దానియేలు, అంత్యమ వరకు నువ్వు నిలకడగా ఉండు. నీవు నిలకడగా ఉండగలిగితే నా పిలుపు నీకొచ్చిన తర్వాత పరలోక రాజ్యములో నేను నీకు నిత్య విశ్రాంతి నేను ఇస్తాను. దానియేలుకు దేవుడిచ్చేటువంటి హెచ్చరిక ఇది. అంచమ వరకు అంటే దానియేలు యొక్క మరణాంతం వరకు కూడా నీవు నాలో నిలకడగా స్థిరముగా ఉండగలిగితే ఆ మీదటి నేను నీకు పరలోకములో విశ్రాంతి నేను ఇస్తాను అని దానియేలు ఈ హెచ్చరిక పొందుకొనుచున్నట్లుగా మనం చూస్తున్నాం. దానియేలు ఎవరు? దానియేలు దేవుని చేత ప్రియత్వమును సంపాదించిన వ్యక్తి. దానియేలు
భవిష్యత్తులో జరగబోయేటువంటి ప్రతి విషయాన్ని కూడా దర్శన రూపకంగా తెలుసుకున్నటువంటి వాడు. దానియేలు ప్రార్థనాపరుడు. దానియేలు శ్రేష్టమైనటువంటి నీతి, యథార్థత, భక్తి కలిగిన వ్యక్తి. దానియేలు అన్య దేశములో తాను తన దేవుడు ఎవరో రుజువు చేసిన వ్యక్తి. ఇలా దానియేలు గురించి చెప్పుకుంటూ వెళ్ళగలిగితే ఎంతో ఎంతో ఉంటూ ఉన్నది. దానియేలు జీవితములో దేవుడు కోరుకోదగినటువంటి యోగ్యమైన జీవితం ఉంది. అయితే దానియేలుకు దేవుడిచ్చే హెచ్చరిక ఎలా ఉంది తెలుసా? దానియేలు, నేను నీలో మెచ్చుకునేవి ఎంతైనా ఉండని అవి ఇలా ప్రక్కన పెట్టు. అయితే అంత్యము వరకు నీవేమై ఉండాలి? నిలకడగా ఉండాలి. నీలో నేను మెచ్చుకునేవి ఎన్నైనా ఉండని, దానితో నాకు పని లేదు. అంత్యం వరకు నిలకడగా ఉండాలి. నీ మరణాంత వరకు నేను నిలకడగా ఉండాలి. భక్తి విషయంలో మనము గొప్ప, దానియేలు గొప్ప? పాస్టర్ గారు, భక్తి విషయంలో మనము గొప్ప, దానియేలు గొప్ప? దానియేలే గొప్ప. భక్తి విషయంలో దానియేలే గొప్పవాడు. భక్తి విషయంలో దానియేలే అంత గొప్పవాడై ఉన్నప్పుడు, అతనికే దేవుడు అంత హెచ్చరిక ఇచ్చినప్పుడు, భక్తి విషయంలో దానియేలు కంటే తక్కువ స్థాయిలో ఉన్నటువంటి మనకు ఈ హెచ్చరిక ఉందా లేదా? ఉంది. ఈ హెచ్చరిక మనకుంది. ఈరోజు మీరు దైవజనులైనా, సంఘంలోని పెద్దలైనా, విశ్వాసులైనా, బోధించే నేనైనా, భూమి మీద ఉన్నంత కాలం దేవుడు మనకిచ్చిన హెచ్చరిక, అంత్యము వరకు మనం నిలకడగా మనం ఉండాలి. బైబిల్లో ఒక వ్యక్తిని గురించి మనం ఆలోచిస్తే చాలా బాధేస్తుంది. చాలా బాధేస్తుంది. ఎవరు? లూకా సువార్త 7వ అధ్యాయం 24వ వచనాన్ని మనం చూడగలిగితే, లూకా 7:24 చదువుకుందాం. యోహాను దూతలు వెళ్ళిన తర్వాత, యోహాను యొక్క దూతలు వెళ్ళిపోయిన తర్వాత ఆయన యోహానును గూర్చి జనసమూహములతో ఇలాగ చెప్పసాగాను. జనసమూహముతో ఇలాగ చెప్పసాగాను. మీరేమి చూచుటకు అరణ్యములోనికి వెళ్ళితిరి? మీరు ఏం చూడటానికి అరణ్యానికి వెళ్ళితిరి? గాలికి కదులుచున్న రెల్లున, గాలికి కదులుచు ఉన్న రెల్లున మరేమి చూడ వెళ్ళితిరి? మరి ఏం చూడటానికి వెళ్ళితిరి? సన్న బట్టలు ధరించుకుని వారిన యేసుక్రీస్తు ప్రభువు చుట్టూ జనసమూహం ఉంటున్నారు. యేసు ప్రభుల వారు జనసమూహంతో ఏమంటున్నారో తెలుసా? ప్రజలారా, మీరందరూ కూడా ఒక సమూహంగా అరణ్యానికి వెళ్ళిపోయారు. అరణ్యములో ఏముంది తెలుసా? రెల్లుంది. ఆ రెల్లు మీద గాలి వీచిన వెంటనే గాలి చేత రెల్లు ఇటు అటు కదిలిపోతూ ఉంది. ఆ కదిలిపోయి రెల్లు చూడటానికి మీరు వెళ్ళింది. రెల్లు అనగా అది ఒక రకమైన గడ్డిపోచ అని దాని అర్థం. గడ్డిపోచ మీద గాలి వీస్తే అది కదిలిపోతుంది. యేసు ప్రభు చుట్టూ ఉన్న ప్రజలతో అంటున్నాడు, మీరందరూ ఒక సమూహంగా అరణ్యానికి వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళి గాలికి కదిలిచి ఉన్నటువంటి ఆ రెల్లుని చూడటానికి మీరు వెళ్ళింది. ప్రజలతో యేసు ప్రభు చెప్పిన మాట అది. ఇది యోహాను గురించి దేవుడు ప్రస్తావించాడు. యోహాను ఎవరో కాదు, అరణ్యములో గాలికి ఇటు అటు కదిలిపోయే రెల్లు. యోహాను గురించి ఎందుకు దేవుడు అలా ప్రస్తావించవలసి వచ్చింది? గాలికి కదిలిపోయే రెల్లు లాంటి వాడు యోహాను. యోహాను యేసుక్రీస్తు కంటే ముందుగా పంపబడిన వ్యక్తి కాదా? పరలోక రాజ్యం సమీపిస్తుంది, మారు మనసు పొందండి,
ఒకవేళ మీరే మారు మనసు పొందకపోతే గొడ్డలి చెట్ల వేలన ఉంచబడుతుంది, కొట్టబడుతుంది, భూమికి వరిగిపోతుంది, సూర్యరశ్మితో ఎండిపోతుంది, బూడిదిగా మార్చబడుతుంది, గాలి వీస్తుంది, గమ్యము ఎరుగకనే ఎగిరిపోతుంది. అంతరంగ పరివర్తన చెందని ఒక వ్యక్తికి సంభవించే శిక్షణ గురించి చక్కగా విడమర్చి విశదీకరించి ఆ రోజున యోర్దాను యొక్క నదీ ప్రాంతంలో చెప్పలేదా? నా వెనుకొచ్చేవాడు నాకంటే గొప్పవాడు, నేను నీళ్లతో ఆయన పరిశుద్ధాత్మతో బాప్తిస్మం. యేసుని హెచ్చించాడు, యేసుని తగ్గించుకున్నాడు. యోర్దాను యొక్క నదిలో బాప్తిస్మం ఇచ్చిన తదనంతరం యేసుక్రీస్తుని గురించి వచ్చిన స్వరం పరలోకము నుండి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నా ప్రియ కుమారుడు. యోహాను గురించి యోహాను ఆ రోజున మాట వినగలిగాడు. ఏ పరలోకము నుండి ఏ క్రీస్తుని గురించి ఆ స్వరం వినబడగలిగాడో అది యోర్దాను ప్రాంతంలో ఎంతమంది వినినా వినకపోయినా యోహాను వినగలిగాడు. యోర్దాను ప్రాంతమంతా కూడా పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకైలు, హెరోదీయులు, సంఘిద్రి సభకు సంబంధించిన వ్యక్తులు, ధర్మశాస్త్రోపదేశకులు, యూదా మతగురువులు, నానా వివిధ తరగతులకు సంబంధించిన వ్యక్తులు యావత్ మంది ఉంటున్నారు. ఎంతమంది విన్నా వినకపోయినప్పటికీ సరే యోహాను విన్నాడు. యేసుక్రీస్తు ఎవరో కాదు, ఈయన నా ప్రియ కుమారుడు. అది ఒక చక్కని రహదారి. యేసుక్రీస్తు ప్రయాణంలో వెళ్ళిపోతూ ఉన్నాడు. యోహాను శిష్యులు వెనుకుంటున్నారు. యోహాను శిష్యులారా, మనకంటే ముందు వెళ్ళుచున్నాడు. ఈయన ఎవరు తెలుసా? ఈయన లోక పాపాన్ని మోసుకుని వెళ్ళే దేవుని గొర్రెపిల్లని క్రీస్తుని గురించి సాక్ష్యం యోహాను చెప్పలేదా? యోహాను గురించి చెప్పడానికి ఎన్నో విషయాలు ఉంటున్నాయి. అటువంటి స్వచ్ఛమైనటువంటి యోహాను యేసు ప్రభుల వారు పట్టుకుని ప్రజల దగ్గర, ఈ యోహాను ఎవరో కాదండి, అరణ్యములో గాలికి ఇటు అటు కదిలిపోయే రెల్లు లాంటి వాడు, కదిలిపోయిన వాడు అని దేవుడే యోహాను గురించి సాక్ష్యం చెబుతున్నాడు అంటే ఎంత బాధిస్తుంది కదా మనకు, ఎంత బాధిస్తుంది. యోహాను జీవించిన కాలములో యోహాను ఎవ్వరికి భయపడలేదు. యోహాను ఆ రోజుల్లో ఒక ఆత్మీయమైన విప్లవాన్ని లేపాడు. ఏ రోజు నువ్వు రాజైతే అవుదువు, ప్రజలకు పరిపాలకుడు అయితే అవుదువు, నీ పొరుగువారు బాణ్యాన్ని పెట్టుకున్న సిగ్గు లేదా నీకు? నీ వ్యభిచారంలో ఉన్నావు. దిద్దుబాటుతో కూడిన బోధ యోహాను చేసి తాను జీవించిన కాలంలో ఒక ఆత్మీయ విప్లవం అనేది యోహాను కాలంలో లేచాది. తప్పును తప్పుగా చూపించిన వాడు యోహాను సామాన్యమైన వ్యక్తి కాదు. ఇలా యోహాను గురించి చెప్పుకుంటూ వెళితే ఎన్నో 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 ఉన్నాయి. అటువంటి యోహాను యేసుక్రీస్తు దగ్గర చెప్పించుకున్న సాక్ష్యం, యోహాను అరణ్యములో గాలికి ఇటు కదిలిపోయే రెల్లు, గడ్డిపోచ గాలికి కదిలినట్టుగా కదిలిపోయాడు యోహాను. యోహాను యొక్క జీవితాన్ని చక్కగా పరిశీలించి పరిశోధించగలిగితే ఎక్కడైనా ఏదైనా తను కదిలిపోయినట్లు బైబిల్లో మనకు ఆధారం ఉందా? ఇది లేదే. ఎందుకు ఆ మాట చెప్పించుకోవలసి వచ్చింది యోహాను? అదే లూకాసు వార్త 7వ అధ్యాయం 19వ వచనాన్ని నీవు చూడు. బైబిల్ ఒక మాట చెబుతుంది, అంతటి యోహాను తన శిష్యులలో ఇద్దరిని పిలిచి రాబోయేవాడు నీవేనా? మరి మేము మరి ఒకని కొరకు కనిపెట్టవలెనా? మేము మరి ఒక వ్యక్తి కోసం కనిపెట్టవలెనా అని అనుటకు వారిని ప్రభువునొద్దకు పంపెను. చాలు. ఇక్కడ దయచేసి మీరు చాలా జాగ్రత్తగా వినాలి. అప్పటికే యోహానుకు హేరోదు నుండి శ్రమలు ప్రారంభమయ్యాయి. యోహాను తన శిష్యులు పిలిచాడు, శిష్యులారా మీరు ప్రభువు దగ్గరికి వెళ్ళండి, యోహానైన నేను ఏం చెబుతున్నానో అదే విషయం యేసు ప్రభువుతో చెప్పండి. ఏమని తెలుసా? రాబోయేవాడవు నీవేనా, లేక మేము మరో వ్యక్తి కోసం కనిపెట్టాలా? రాబోయేవాడము నీవేనా, లేక మరో వ్యక్తి కోసం మేము కనిపెట్టాలా? ఇక్కడ క్రీస్తు విషయంలో యోహానుకు సందేహం.
పాస్టర్ గారు బెంచ్ మీద ఒక్కరే కూర్చున్నారు, పడిపోతారు బెంచ్ నువ్వు. వినాలి పాస్టర్ గారు, ప్లీజ్. సభలు పెట్టడం ఎంత కష్టమో, ఎంత టెన్షనో. సంఘంలో దైవ సేవకులు రత్నరాజు గారు ఉన్నప్పటి నుంచి ఈ రోజు వరకు స్తంభాలుగా నిలబడిన వారికి తెలుస్తుంది. అంత ప్రయాసపడి ఉచితంగా మీకు చక్కగా భోజనం పెట్టి, చక్కగా పందిరేసి, ఇలా కూర్చోబెట్టి, మాది విరామము లేని సేవ, పరిగెత్తే సేవ. దేవుని దగ్గర అడిగి ఏదో ఆయన ఇచ్చిన కొన్ని మాటలు తీసుకొని మీకు పంచిపెట్టేటప్పుడు నిద్రపోవద్దండి, బాధేస్తుంది. నిద్ర వచ్చింది అనుకో, నవ్వటానికి చెప్పలేదు, సీరియస్గా చెబుతున్నా. నిద్ర వచ్చింది అనుకో, ధైర్యంగా నిలబడు, తర్వాత నిద్రపో. నిలబడి అలా నిద్ర కొనసాగిస్తావో లేక కింద పడి పళ్ళు రాలుగొట్టుకుంటావో నీకే వదిలేస్తున్న చాయిస్. వినాలి. హల్లెలూయా. రెండు చేతులు ఉండేవాళ్ళు మాత్రమే పైకెత్తి అలా చెప్పండి, హల్లెలూయా. చెప్తానే ఉండండి. పక్కోలో కూడా నిద్ర పరిగెత్తాలి. మంచిది. రాబోయేవాడవు నీవేనా, లేక మేము మరో వ్యక్తి కోసం కనిపెట్టాలా? యోహానైన నేను ఈ మాట అడుగుచూ ఉన్నట్లు మీరు వెళ్ళి ప్రభుతో కూడా మీరు చెప్పండి అని యోహాను తన శిష్యులకు చెప్పాడు. శిష్యులు వెళ్ళారు. ప్రభువా, మేము యోహాను పంపగా వచ్చిన వ్యక్తులం, మేము యోహాను శిష్యులం అని మిమ్మల్ని ఈ విధంగా అడుగుమని చెప్పగలిగాడు. ఏమని తెలుసా? రాబోయేవాడవు నీవేనా, లేక మేము మరో వ్యక్తి కోసం కనిపెట్టాలా? అప్పుడు ప్రభు, ఎందుకయ్యా యోహానుకు నా విషయంలో సందేహం, అనుమానం? ఈయన నా ప్రియ కుమారుడు, పరలోక స్వరం క్రీస్తు నుంచి వినలేదా? ఈయన లోక పాపాన్ని మోసుకుని వెళ్ళే దేవుని గొర్రెపిల్ల, యోహాను చెప్పలేదా? క్రీస్తుని గురించి విన్నాడు, క్రీస్తుని గురించి చెప్పాడు. ఇప్పుడు క్రీస్తుని గురించి ఇతనికి ఏమొచ్చింది? సందేహం. సందేహం ఎక్కడొచ్చింది? ఇది నిజమా? ఎవరెవరితో అన్నారు ఈ మాట? పాస్టర్ గారు, సర్పము అవ్వతో అనింది. ఇది నిజమా? పాస్టర్ గారు, ఎవరెవరితో అన్నారు? సాతాను అవ్వతో. మొదటి వాని సంభాషణ ఇదే. వాడు దీనికంటే ముందు ఇంక వేరేదైనా మాట్లాడినట్లుందా? లే. ఇది నిజమా అంటే ఇప్పుడు అక్కడ ఒక అనుమానాస్పదం రేకెత్తించిన వాడు ఎవడు? వాడే. అక్కడేమో ఇది నిజమా, ఇక్కడేమో ఇతడేనా? రాబోయేవాడమో నీవేనా, అక్కడేమో ఇది నిజమా? వానిలో పుట్టుకొచ్చినటువంటి అనుమానం ఇక్కడ యోహానులో పుట్టుకుని వచ్చేసాది. ఆ రెండింటికి ఎంత అవినాభావ సంబంధం ఉందో ఒక్కసారి నువ్వు ఆలోచించు. అవ్వతో ఇది నిజమా, ఇక్కడ యోహాను ఇతడేనా? ఆ రోజున సాతానులోంచి వచ్చిందే అనుమానం, ఒక సందేహం. అది యోహానులో దేవుడు చూశాడు.
అందుకే యోహాను ఎవరో కాదు, నా విషయములో సందేహించగలిగాడు కాబట్టి యోహాను అరణ్యములో గాలికి కదులుచు ఉన్న రెల్లు లాంటి వాడు. రెల్లు కదిలినట్లుగా నాలో కదిలాడు. కిందున్న పలువరుస ఏ విధంగా కదిలిపోతూ ఉందో ఆ విధంగా కదిలిపోయినవాడు. ఇప్పుడు భక్తి విషయంలో యోహాను గొప్ప, మనము గొప్ప? ఎవరు పాస్టర్ గారు? భక్తి విషయంలో మనం గొప్ప, యోహాను గొప్ప? యోహానే గొప్పవాడు. భక్తి విషయంలో యోహానే గొప్పవాడు. భక్తి విషయంలో యోహాను కంటే మనమే తక్కువ వారం. ఒక్క అనుమానాన్ని బట్టే యోహానుని దేవుడు కదిలిపోయాడని చెప్పాడే, అనుమానాని కంటే దానికి మించిన పొరపాట్లు మనలో ఎన్నున్నాయి. వాటిని గురించి దేవుడు నిన్ను, నన్ను, మిమ్మలను ఏమంటాడు చెప్పండి? ఒకసారి అర్థం చేసుకుందాం. భక్తి విషయంలో తానే గొప్పవాడు, భక్తి విషయంలో మనమే తనకంటే తక్కువ వారం. ఒక అనుమానాన్ని బట్టే కదిలిపోయాడని చెప్పాడే, అనుమానానికంటే మించిన పొరపాట్లు మనలో ఉంటున్నాయి. వాటిని బట్టి దేవుడు మనలను ఏమని అంటాడు? ఏమంటారు చెప్పండి? మిమ్ములను మీరు చూసుకోండి. అద్దం అబద్ధం చెప్పదు. చెప్తుందా పాస్టర్ గారు? కొంచెం నీ ముఖాన్ని చూపించి, ఐజాక్ కొంచెం ముఖం చూపించి కొంచెం చూపించకుండా ఉంటుంది అద్దం. అద్దం ఎప్పుడు కానీ అబద్ధం చెప్పదు. ఉన్నది ఉన్నట్టుగానే చూపిస్తుంది. ఇప్పుడు నిన్ను నీవు చూసుకో, నీవేమై ఉన్నావు. యోహానులో ఉన్నది మాత్రం కేవలం ఒకే ఒక అనుమానం. నిన్ను నీవు చూసుకున్నప్పుడు నాలో అనుమానానికంటే మించిన పొరపాట్లు ఏమున్నాయి? మీరు దైవ సేవకులైనా, సంఘ పెద్దలైనా, విశ్వాసులైనా మనల్ని మనం చూసుకున్నప్పుడు మన యొక్క స్థితి ఎటువంటిదో తెలుస్తుంది. మన గురించి లోకంలో ముగ్గురికే తెలుసు. మీ గురించి మీకు తెలుసు, మీ గురించి సైతానుకు తెలుసు, మీ గురించి దేవునికి తెలుసు. ఒకసారి మనం అనుకుంటాం, నా గురించి నాకే తెలుసు, ఎవ్వరికీ తెలియదు అని. వాళ్ళంతా ఎవరు అంటే వేషధారులు. వాడు బుద్ధి లేని పిచ్చోడు. వాడు ఒరే బైబు పైన కూడా ఉన్నాడు. ఆయన ఎవరు? దేవుడి నిజదేవుడు, లోకరక్షకుడు క్రీస్తు. లోకంలో ఒకడు ఉన్నాడు, వాడి సైతాను. లోకాధికారి లోకంలో ఉన్నాడు, నమ్మిన దేవుడు పైన ఉన్నాడు. నీవు ఇక్కడే ఉన్నావు. నీ గురించి నీకు బాగా తెలుసు, నీ గురించి దేవునికి తెలుసు, నీ గురించి సాతానునికి తెలుసు. ఎవరికీ తెలియదని చాటుగా వెళ్ళి రహస్య పాపాలు చేసేస్తూ ఉంటాం. వాళ్ళందరినీ మనం ఏమనొచ్చు అంటే పిచ్చోళ్ళు అనొచ్చు. జీవితంలో దేవునిలో, భక్తిలో నిన్ను కదిలించేసి నేను స్థిరముగా ఉండనివ్వకుండా చేసే పొరపాట్లు ఏవైనా ఉండినట్లయితే దయచేసి నీ మోకాళ్ళు నేల మీద వేసి నీ పెదవులు విప్పి పశ్చాత్తాపముతో దేవుని దగ్గర నీ పొరపాట్లను ఒప్పుకొని చెప్పుకొని క్షమాపణ కోరితే నిజంగా నీలో అంతరంగ పరివర్తన జరుగుచున్నదని దేవుడు క్షమించేస్తాడు. క్షమించిన తర్వాత క్షమించబడిన పొరపాట్లు ఇంకెప్పుడు చేయకుండా ఒక మంచి బిడ్డగా నువ్వు బ్రతకడానికి నేర్చుకో. యేసుక్రీస్తు ప్రభువు నేడైనా రేపైనా రాక తప్పదు, ఆ మీదటైనా రాక తప్పదు. ఆయన వస్తాడు. ఆయన వచ్చే కాలం సమీపమైపోయాది. కాబట్టి నీ జీవిత విషయంలో నీవే ఆ వచ్చే క్రీస్తు ప్రభు యొక్క రాకడలో నీవే బ్రతికి ఉంటే ఆయన ఎరుక్కునేటువంటి ఒక చక్కని సిద్ధపాటు నీవు కలిగి ఉండవలసిన వ్యక్తివై ఉన్నావు. బైబిల్ చెబుతూ ఉంది. యోహాను ఒకే ఒక అనుమానం, దేవుని ద్వారా సాక్ష్యం కదిలాడు. నీ గురించి దేవుడు సాక్ష్యం చెబితే నీలోని బలహీనతలను బట్టి ఏం చెబుతాడో ఒక్కసారి నువ్వు అర్థం చేసుకో. అమ్మా, అయ్యా,
అంత్యము వరకు, నీ మరణాంతం వరకు పైనున్న పలు వరుస వలె స్థిరముగా నిలకడగా నీ ఉంటే దేవుని పిలుపుస్తే పరలోకం నీ సొంతమవుతుంది. అక్కడ నీవు నిత్య విశ్రాంతి నువ్వు పొందుకోగలుగుతావు. బైబిల్లో నీవు చూడు, యోబు 29వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుకుందాం. యోబు 29వ అధ్యాయం, నా వేళ్ల చుట్టూ 29వ అధ్యాయం 19వ వచనములో చూడగలిగితే, నా వేళ్ల చుట్టూ నా వేళ్ల చుట్టూ నీళ్లు వ్యాపించును, నీళ్లు వ్యాపించును, మంచు మంచు నా కొమ్మల మీద నిలుచును, నా కొమ్మల మీద నిలుచును. చూడండి, యోబు 29:19లో మనము చూడగలిగినట్లయితే బైబిల్ చెబుతూ ఉన్నది, మంచు నా కొమ్మల మీద నిలుచునని, నా వేళ్ల చుట్టూ మంచు వ్యాపించగలిగాయి. బైబిల్లో మీకు అర్థమవటాన్ని చెబుతా. మంచిదేనా? మంచిదేనా? ప్రైజ్ ద లార్డ్. నువ్వేరా? యోబు 29వ అధ్యాయం 19వ వచన భాగములో చూస్తే, నా వేళ్ల చుట్టూ నీళ్లు వ్యాపించును, మంచు నా కొమ్మల మీద నిలుచును అని వ్రాయబడి ఉంది. ఇక్కడ యోబుగా మనకు పరిచయము కాలేదు. యోబు తన జీవితాన్ని ఒక చెట్టుకు పోల్చుకుని, నేను చెట్టును అని ఇక్కడ మనకు పరిచయం అవుతూ ఉన్నాడు. యోబు చెట్టుకు పోల్చుకుని ఏమంటున్నాడు తెలుసా? నా వేళ్ల చుట్టూ నీళ్లు వ్యాపించును, మంచు నా కొమ్మల మీద నిలుచును అంటున్నాడు. ఇప్పుడు చెట్టు కింద ఏముంటుంది? ఏముంటాయి పాస్టర్ గారు చెట్టు కింద? చెట్టు పైన కొమ్మలు. మనిషి క్రింద ఏముంటుంది? మనిషి క్రింద గట్టి చెప్పండి, భూమి. మనిషి కింద ఏముంది? పాదాలు. మనిషి పైన తల. చెట్టు క్రింద వేళ్ళు, చెట్టు పైన కొమ్మ. ఇప్పుడు యోబు చెట్టు అయిన తర్వాత చెట్టు అనే యోబు, చెట్టు యొక్క వేళ్ళు యోబు పాదాలు సూచిస్తున్నాయి. చెట్టు పైన కొమ్మ, చెట్టు యోబు యొక్క పైన ఉన్నటువంటి ఆ కొమ్మ యోబు యొక్క తల భాగాన్ని సూచిస్తుంది. చెట్టు చెట్టుగా, వేళ్ళు వేళ్ళుగా, కొమ్మ కొమ్మగా అర్థం చేసుకోవద్దు. చెట్టు యోబునే, చెట్టు వేళ్ళు వచ్చే యోబు పాదాలు, చెట్టు యోబునే, చెట్టు పైన ఉన్న కొమ్మ యోబు తల. ఇప్పుడు చెట్టు అయిన యోబు కొమ్మన్న తన తల, చెట్టు అయిన యోబు చెట్టు వేళ్ళు అన్న తన పాదాలు. బైబిల్ ఏమంటున్నది? నా వేళ్ల చుట్టూ నీళ్లు వ్యాపించును, మంచు నా కొమ్మల మీద నిలుచును. చెట్టు అయిన యోబు కొమ్మన్న తన తల మీద మంచుందని, చెట్టు అయిన యోబు వీళ్ళన్న తన పాదాల చుట్టూ నీళ్లు వ్యాపించాయని బైబిల్ చెబుతుంది. యోబు యొక్క పైన, యోబు యొక్క క్రింద ఏముంది అంటే నీళ్లు, మంచు. నీళ్లు, మంచు. యోబు జీవితం నీళ్లకును మంచుకును మధ్యలో ఉండి చక్కగా తన జీవితాన్ని నడిపించుకున్న విధానం ఇక్కడ కనిపిస్తూ ఉంటున్నది. ఇది ఆ నీళ్లు. పైనున్న మంచేది, కిందున్న నీళ్ళేవి? చెట్టు అయిన యోబు వేళ్ళన తన పాదాలు,
నీళ్ళన్నటువంటిది ఏది అనగా ద్వితోపదేశ కాండం 32వ అధ్యాయం 2లో మనం చూస్తే గాన ఆ నీళ్లు దేవుని యొక్క వాక్యమునకు పోల్చబడగలిగాది. మళ్ళీ మనం ఎఫెసీలో చూడగలిగినట్లయితే సంఘాన్ని గురించి పౌలు మాట్లాడేటప్పుడు మీరు దేవుని యొక్క వాక్యం చేత ఉదకము చేయండి అని చెబుతూ ఉంటున్నాడు. ఉదక స్నానం, ఉదకము అనగా నీళ్ళే, అనగా నీళ్లు అక్కడ పౌలు వాక్యానికి పోల్చగలిగాడు. నీళ్లుగా అర్థం చేసుకోకూడదు, నీళ్లు వాక్యానికి పోల్చబడగలిగాది. ఇప్పుడు చెట్టు అయిన యోబు చెట్టు అయినటువంటి యోబు వేళ్ళన్నటువంటి పాదాల చుట్టూ వ్యాపించిన నీళ్లు, ఆ నీళ్ళే దేవుని వాక్యం. బైబిల్ ఏమంటున్నది? వాక్యం ఎవరై ఉన్నారు? ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి. నీళ్లు దేనికి పోల్చబడ్డది? ఇప్పుడు ఈ వాక్యం ఏమై ఉంది? ఇప్పుడు చెట్టు అయిన యోబు వేళ్ళన్న తన పాదాలు, నీళ్ళన్న వాక్యం, వాక్యమై ఉన్న దేవునిలో యోబు నిలబడ్డాడు. అమ్మా, ఎప్పుడు నిలబడ్డాడు తెలుసా మీకు? ఎప్పుడు యోబు నిలబడ్డాడు? యోబు ఎప్పుడు తెలుసా? 10 మంది పిల్లలు, 7 కుమారులు. రవి, నిద్రపోతున్నావు, నీకెంత ధైర్యం, నా ముందర నిలబడి నిద్రపోతున్నాను, మేలుకోవాలి. నిద్రపోతే ప్రసంగం ఆగిపోతుంది కదా, వినాలి. నేను చెప్పిందే 2 సార్లు చెప్తాను. మొదటిసారి చెప్పేటప్పుడు నిద్రపోతూ ఉంటారు అనుకో, రెండోసారి చెప్పినా మెలుకొని ఉంటారేమో అని. మీకు మళ్ళీ ఎవరు చెప్పరు, వినాలి. హల్లెలూయా. వాక్య భాగములో మనం చూడగలిగితే యోబుకు 7 కుమారులు 3 కుమార్తెలు చచ్చిపోయారు. పిల్లల యొక్క మరణం తనకి ఎంత ఎడబాటు, ఒంటరితనములో ఉన్నటువంటి ఆ దుఃఖం ఎంత భయంకరమైనదో. అటువంటి పరిస్థితులలో చెట్టు అయిన యోబు వేళ్ళు అన్న తన పాదాలు, నీళ్లు అన్న వాక్యం, వాక్యమై ఉన్న దేవునిలో నిలబడగలిగాడే కానీ పిల్లలు పోయారని కదలలేదు. యోబు చాలా ఆస్తిపరుడు. ఎందుకంటే యోబు ఉన్న ఊజు దేశానికి నేను వెళ్ళా. ఇప్పటికీ అతని ప్రాపర్టీ, తన ఆస్తులన్నీ అరబ్బీల స్వాధీనములో ఉంటున్నాయి. ఒక్కసారిగా తనకున్నటువంటి ధనమంతా కోల్పోయాడు. సమస్తమైన ఆస్తిని కోల్పోయానని చెట్టు అయిన యోబు వేళ్ళన్న తన పాదాలు, నీళ్ళన్న వాక్యం, వాక్యమన్న దేవునిలో కదిలిపోలేదు. ఆస్తి నష్టం జరిగినా కూడా కదిలిపోలేదు. ఆదాము, యోబు ఉన్నతమైన దేహాన్ని కలిగిన వాడు, మంచి ఆరోగ్యవంతుడు. తనలో ఉన్న ఆరోగ్యం అంతా కోల్పోయాది. శరీరం అంతా ఎలా అయిపోయింది తెలుసా? శరీరం, యోబు 13వ అధ్యాయం 28 చూడండి. ఆయన శరీరం ఏమైపోయిందో మనకు బైబిల్ చెబుతుంది. యోబు 13:28 చదువుకుందాం. మురిగి క్షీణించున్న వాని చుట్టూ, క్షీణించిన వాని చుట్టూ, చిమ్మటి కొట్టిన వస్త్రం వంటి వారి చుట్టూ, చిమ్మట కొట్టిన వాని వస్త్రము చుట్టూ గిర్రగీసి కనిపెట్టి ఉన్నావు అని వ్రాయబడి ఉంది. యోబు 13:28 చూడు. మురిగి క్షీణించుచున్నా. ఒక మురిగిపోయిన కాలువ దగ్గర నువ్వు నిలబడగలిగితే ఎంత భయంకరమైన దుర్వాసన వస్తుందో, యోబు దగ్గర అదే దుర్వాసన. చిమ్మెట కొట్టిన వస్త్రం, ఒక వస్త్రాన్ని చాలా కాలం నువ్వు పెట్టి తీసిన తర్వాత చిమ్మెట్లు కొట్టేసి ఉంటుంది, రంధ్రాలు పడిపోయి ఉంటాయి. యోబు యొక్క అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు చూడగలిగితే చిమ్మెట కొట్టిన వస్త్రములుగా ఎక్కడ చూచిన కురుపులే, రంధ్రాలే. మురికి క్షీణిస్తున్న ఒక మురికి కాలువలో ఎంత దుర్వాసన వస్తుందో, తన దేహంలో పుట్టుకొచ్చిన పుండ్లులోంచి ఎంత దుర్వాసన. ఒక కాలువ దగ్గర వచ్చిన దుర్వాసన వస్తుందని చెయ్యి అడ్డు పెట్టుకుని వెళ్ళిపోతావు, ఆ వాసన తగలకూడదని. యోబు ఆ వాసన ఎంత సహించాడు, ఎంత భరించాడు.
తన దేహం తనతోనే ఉంది కదా, ఆ దుర్వాసన తన పుండ్ల ద్వారానే వస్తుంది కదా. ఏదైనా తప్పించుకోవటానికి, వేరు చేయడానికి అవకాశం ఉందా? లేదే. అందుకే మురిగి క్షీణించుచున్న చిమ్మెట కొట్టిన వస్త్రం వాని చుట్టూ ఇంత ఘోరం అనుభవించేటప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? యోబు, నీ చుట్టూ నేను గిర్రగీసేస్తున్నాను. యోబు చుట్టూ కూడా దేవుడు గిర్రగీసేశాడు. యోబు చుట్టూ గిర్రగీసి దేవుడు యోబును అక్కడ పెట్టి ఇక్కడ నిలబడ్డాడు. నిలబడి చూస్తున్నాడు. ధనము పోయాది, పిల్లలు పోయారు, ఆరోగ్యం పోయింది, భార్య రెండే రెండు మాటలు, కత్తిపోటు మాటలు, చావు కోరుకున్నది, దైవదూషణ చేయమన్నది. శ్రమ వెంబడి శ్రమ తల్లి, బాధ వెంబడి బాధ. ఒకవేళ ధనము పోయాదని గిర్ర దాటిపోతాడేమో, పిల్లలు పోయారు అని చెప్పని గిర్ర దాటుతాడేమో, వ్యాధిగ్రస్తుడని అయిపోయానని గిర్ర దాటిపోతాడేమో, భార్య చావు కోరుకున్నదే అని బాధతో గిర్ర దాటిపోతాడేమో అని దేవుడు చుట్టూ గిర్ర గీశాడు. బాధ వెంబడి బాధ వచ్చిన గిర్ర దాటలేదు. గిర్ర దాటలేదు అంటే పైనున్న పలువరుస వలె ఆ గిర్రలోనే ఏమై ఉన్నాడు? స్థిరముగా నిలకడగొండిపోయాడు. ఒకవేళ బాధను పెట్టుకొని దేవుడ ఇంత బాధపడుతున్నానే, నీకు అస్సలు రవంత బాధ లేదా అని ఒక్క మాటలో దూషించి కాలు పైకెత్తి దేవుడు గీసిన గిర్రను దాటిపోయి ఉంటే కిందున్న వరుస వలె ఏమైపోయిండు? కదిలిపోయిండు. చుట్టూ గీసిన గిర్ర దాటలేదు. గిర్రలో ఉన్నాడంటే పైనున్న పలు వరుసలు స్థిరంగా ఉన్నాడు. ఒకవేళ బాధలను భరించలేక నా వల్ల కాదు అని అనుకుని పాదాన్ని ఎత్తి గిర్ర దాటి ఉంటే కదిలిపోయి ఉండేవాడు. ఈ రోజున దైవ సేవకులు మీరు విశ్వాసులు, మన జీవితంలో కూడా భక్తి నిమిత్తం, సేవ నిమిత్తం కొన్ని శ్రమలు మనకు వచ్చినప్పుడు మనకు కూడా దేవుడు గిరగీసి పెడతాడు. ఆ వచ్చిన శ్రమలను బట్టి నా సేవకుడు కదిలిపోతాడా, గిర్రలోనే ఉంటాడా, నిలకడగా ఉంటాడా అని ఒక్కొక్కసారి మనకు కూడా ఇటువంటి పరీక్షలు వస్తాయి. ఆ వచ్చినప్పుడు గిర్రలోనే ఉండు, దేవుని మహింపరచు, ఆశీర్వాదమే వేరుగా ఉంటుంది. ఒకసారి మన జీవితంలో కొన్ని బాధలు, కష్టాలు వచ్చినప్పుడు వెంటనే దేవుడు ఉన్నాడా, దేవుడు చూస్తున్నాడా అని పడే బాధ. చూడలేదు కాబట్టి ఆయన గుడ్డోడు. సేవకుడు వద్దు, ఆలయం వద్దు, ప్రార్థన వద్దు, వాక్యం వద్దు, భక్తి వద్దు, అన్నిటికీ స్వస్తి చెప్పి లోకంలో కలిసిపోయి ఒక లోకస్తుల్లాగా బ్రతకటానికి ఎంతమంది ఈ రోజున వెనక్కి వెళ్ళిపోయారు. అమ్మా, నీ జీవితం ఎప్పుడు కూడా ఆ విధంగా ఉండకూడదు. దేవుడు ఎప్పుడు కానీ ఎవరి విషయంలో కూడా అన్యాయస్తుడు కాదు. దేవుడు ఏం చేశాడు? ఓ చెట్టు అయిన యోబు, వీళ్ళన్న నీ పాదాలు, నీళ్ళన్న వాక్యమన్న నాలోని నిలబడి ఉంటున్నావు. బిల్దదు వదిలాడు, జోఫరు వదిలాడు, ఎలిఫసు వదిలాడు, బంధువర్గ వదిలారు, ఒంటరివానిగా చేసేశారు. అయినా గిర్ర దాటలేదు. దేవుడు ఏం చేశాడు తెలుసా? ఓ చెట్టుని యోబు, కొమ్మన్న నీ తల మీద నేను మంచును పంపుతున్నా. మంచు, ప్రకృతిలో ఉన్న మంచుని నువ్వు చూడు. మంచు రంగు ఎలా ఉంటుంది పాస్టర్ గారు? మంచు రంగు ఎలా ఉంటుంది పాస్టర్ గారు? పాస్టర్ గారు, మంచు రంగు ఎలా ఉంటుంది? తెల్లగా ఉంటుంది. బైబిల్లో తెలుపు పరిశుద్ధతకు సూచన. ఇప్పుడు మీరందరూ చూడండి, దేవదూతల మాదిరి కూర్చో ఉన్నారు, తెల్లని వస్త్రాలు వేసుకొని. తెలుపు దేనికి సూచన? పరిశుద్ధతకు సూచన. మంచు రంగు తెలుపు పరిశుద్ధతకు సూచన. అయితే పరిశుద్ధ గ్రంథములో పరిశుద్ధతను ధరించుకున్నది ఏది? చెప్పండి పాస్టర్ గారు. మంచు రంగు
తెలుపు పరిశుద్ధతకు సూచన. పరిశుద్ధతను ధరించుకున్నది పరిశుద్ధ గ్రంథంలో ఏది? చెప్పండి బాసి గారు. ఏది మీరు చెప్పండి. పరిశుద్ధ గ్రంథములో పరిశుద్ధతను ధరించుకున్నది ఆత్మ. దానిని మనం పరిశుద్ధాత్మ అంటాం. అంతే కదా బాసి గారు? రెండింటిని విడగొట్టండి. 1 2 కలపండి. ఇప్పుడు ఆత్మ దేని ధరించుకున్నది? పరిశుద్ధతను ధరించుకున్నది. పోనీ పరిశుద్ధాత్మకున్న మరో మారు పేరేంటి? ఆదరణకర్త. చప్పట్లు కొట్టండి. పరిశుద్ధాత్మకున్న మరో మారు పేరు ఆదరణకర్త. నేను మళ్ళీ చెబుతా. మంచు యొక్క రంగు తెలుపు. తెలుపు పరిశుద్ధతకు సూచన. పరిశుద్ధత ధరించుకున్నది ఆత్మ, దానినే పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మకున్న మరో మారు పేరు ఆదరణకర్త. ఓ చెట్టు అనే యోబు, వేళ్ళన్నటువంటి నీ పాదాలు, నీళ్ళన్న వాక్యం, వాక్యమయ్యున్న నాలో నీ పిల్లలు పోయినప్పటికీ కూడా, నీ ఆస్తి పోయినా, నీ ఆరోగ్యం పోయినా, నీ భార్య నీ మరణమే కోరుకున్నా, ఓ చెట్టు అయిన యోబు, కొమ్మన్న నీ తల మీద ఆదరణకర్త అయినటువంటి నేను ఉంటున్నాను. మంచు ఎలా ఆదరించాడు? యోబుని ఎలా ఆదరించాడు? 2 అంతలు. ఎన్నంతలు? 2 అంతలు. అన్నిట్లో కూడా 10 మంది పిల్లలు అక్కడ ప్రభు దగ్గర ఉన్నారు. ఇక్కడ మళ్ళీ 10 మంది పిల్లలను దేవుడిచ్చాడు. అక్కడ వారు, ఇక్కడ వీరు. ఎంత ఆశీర్వాదం! ఇలాగ అన్నిటిలో కూడా దేవుడు అతనికి ఏమిచ్చాడు? 2 అంతల ఆశీర్వాదం. 2 అంతల ఆశీర్వాదం. ఈరోజు సేవకుడుగా, భక్తి కలిగిన వ్యక్తిగా నాకు శ్రమ వద్దు అనద్దు. శ్రమ నీకుంటే ప్రమోషన్ నీకుంది అని అర్థం. శ్రమ లేకపోతే ప్రమోషన్ లేదు. 20 మంది ఆత్మలతో నీ జీవితం అంతా వాళ్ళు నిన్ను చూడాలి, నువ్వు వాళ్ళని చూసుకోవాలి, వాళ్ళ ఇంటికి నువ్వే వెళ్ళాలి, మళ్ళీ వాళ్ళ దగ్గరికి రావాలి. ఇదే ఉంటుంది లైఫ్ అంతా. అమ్మ కొయ్య పడిపోతుంది, అమ్మని లేపమా. చూడు ఎంత పరుపు మాదిరి పెట్టుకుంది ఆ కొయ్యను. లేపు తల్లి. అట్లా నిన్నే తల్లి, కొంచెం ముందుకురా. భక్తి కలిగిన ఏ వ్యక్తి అయినా సరే, ఈరోజు నీకు ఒక శ్రమ వచ్చింది అంటే దేవుడు దానికి ఒక ఆశీర్వాదం నాకు పెట్టాడు. ఒక దైవ సేవకుడుగా సేవ నిమిత్తం, నీ భక్తి నిమిత్తం, దేవుని నిమిత్తం, భూనివాసుల ద్వారా లేక అపవాది ద్వారా ఏదైనా ఒక శ్రమ నీకు వచ్చింది అంటే ఆ తర్వాత నాకు ఆశీర్వాదం కోసమే. ఆ శ్రమ అనేది వారం ఉండని, నెల ఉండని, సంవత్సరం ఉండని, ఎన్ని రోజులైనా ఉండని, దేవుని ఒకటి అడుగు. నీవు దేవా, ఎన్ని బాధలు వచ్చినా బాధల్లో భక్తిని కాపాడుకునే కృప నాకు దయచేయని నువ్వు అడుగు దేవుని. అంతే. ఎన్ని బాధలు వచ్చినా దాన్ని భరించే శక్తి కూడా నాకు ఈ ప్రభా నీవు అడుగు. బాధలని పోయిన తర్వాత దేవుడు నీకు తప్పనిసరిగా ప్రమోషన్ ఇస్తాడు. దేవుడు ఇవ్వకుండా పోయేవాడు మాత్రం కానీ కాదు. అందుకే ఇక్కడ యోబును చూపెట్టాడు, యోహాను చూపించాడు. యోహాను కదిలిపోయిన రెల్లుని సాక్ష్యాన్ని పొందుకున్నాడు. యోబు మాత్రం కదిలిపోయాడని అనిపించుకోలేదు. స్థిరంగా ఉండగలిగాడు. కూర్చొని స్థిరంగా ఉండగలిగాడు. ఈరోజు దేవుని బిడ్డలైన మన జీవితంలో యోబు యొక్క వరుసకు సంబంధించిన వ్యక్తులుగా స్థిరంగా మనం ఉన్నామా? నిలకడగా మనం ఉంటున్నామా? లేక యోహాను ఏ విధంగా కదిలిపోయాడో ఎక్కడైనా మన జీవితంలో మనం కదిలిపోతూ ఉంటున్నామా? యోహాను ఏదో పెద్ద పెద్ద తప్పులు చేసేసాడని కాదు, క్రీస్తు విషయంలో ఒక సందేహం అంతే.
మన జీవితంలో సందేహానికంటే మించిన బలహీనతలు ఎన్నున్నాయో ఒక్కసారి ఈ సాయంకాల సమయమందు ఒక్కసారి ఆలోచించు. ఒకసారి ఆలోచించు. ఏదో సభలకు వచ్చాం, ఈడ కొంత సమయాన్ని గడిపాం, వెళ్ళిపోతున్నాం, ఆచారంగా నువ్వు ఇక్కడ పెట్టుకొని రావటానికి ప్రయత్నించద్దు. నువ్వు విద్యావంతురాలైనా, విద్య లేని వ్యక్తివైనా, జ్ఞానవంతురాలవైనా, జ్ఞానము లేని వ్యక్తివైనా, నీకు ఒక చక్కగా అవగాహనకు వచ్చేటువంటి మాట ఈ సభలలో నీకున్న జ్ఞానాన్ని బట్టి దైవ సేవకులు చెప్పే వాక్యం ఎంతవరకు నీకు అర్థమవుతుందో అర్థమైనంత మట్టుకు నీవు జీవిస్తే చాలు ఈ సభలకు వచ్చి. అది నీకు ఒక నీవు దానికి న్యాయం చేసిన వ్యక్తి అవుతావు. అంతే తప్ప ఏదో అందరూ వచ్చినట్లు నేను వచ్చాను, కొంత సమయాన్ని గడిపాను, వెళ్ళిపోతున్నాను అంటే అది దేవునికి కూడా ఇష్టం ఏమాత్రమూ కాదు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, బైబిల్ గ్రంథంలో ఒక వాక్యం ఉంది, నీవు చూడు. బైబిల్లో ఒక మాట, ఆదికాండం 49వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. నీళ్ల వలె చంచలుడవై, ఆదికాండం 49:4లో నీళ్ల వలె చంచలుడవై నీవు అతిశయం పొందవు, నీవు అతిశయము పొందవు. నీ తండ్రి మంచం మీదకి ఎక్కితివి, నీ తండ్రి మంచం మీదకి నీవు ఎక్కితివి, దాన్ని అపవిత్రం చేసితివి, దానిని అపవిత్రం చేసితివి. అతడు నా మంచం మీదకి ఎక్కాను, అతడు నా మంచము మీదకి ఎక్కెను. ఇక్కడ యాకోబు యొక్క కుమారుడైనటువంటి రూబేనును గురించి చెప్పబడిన మాట. రూబేను ఎవరో కాదు, రూబేను నీళ్ల వలె చంచలుడు అని బైబిల్ చెబుతూ ఉంటున్నది. రూబేను నీళ్ల వలె చంచలుడు. ఒక నీటి దగ్గరికి నీ వెళ్ళిన తర్వాత ఆ నీటిని నువ్వు చూస్తే ఆ నీటిలోని ప్రతిరూపం కనిపిస్తుంది. ప్రక్కనే ఉన్న ఒక చిన్న రాయి తీసి ఆ నీటి మీద నువ్వు వేశావంటే నీళ్లు కదిలిపోతే మళ్ళీ నీ ప్రతిబింబం ఆ నీటిలో కనిపించదు. నీళ్లు నిలకడగా ఉన్నప్పుడే నీ ప్రతిబింబం కనిపిస్తుంది, ప్రతిరూపం. ఒక రాయి నీళ్ళలో వేస్తే కదిలిపోయిన తర్వాత మళ్ళీ నీ ప్రతిరూపం నీటిలో కనిపించదది. రూబేను ఎవడు? నీళ్ల వలె చంచలుడు, అంటే కదిలిపోయిన వాడు. ఏ విషయంలో కదిలిపోయాడు? యాకోబు తన తండ్రి యాకోబు యొక్క మంచాన్ని యాకోబు కుమారుడైన రూబేను ఎక్కేశాడు. యాకోబుకు మంచం ఉంది, ఆ మంచాన్ని రూబేను ఎక్కాడు. ఎక్కి దాన్ని అపవిత్రం చేసేశాడు. అందుకని అతడు నీళ్ల వలె చంచలుడు. యాకోబు యొక్క మంచం ఎలా అపవిత్రం చేశాడు? యాకోబు యొక్క ఉపపత్ని అయిన బిల్హాను యాకోబు ఉంచుకున్నాడు. అతనికి భార్య అయిపోయాది, రూబేనుకు తల్లి అయిపోయాది. ఒకరోజు యాకోబు ఇంట లేడు. ఇంట లేని సమయంలో యాకోబు మంచం మీద బిల్హా పరుండుకుని ఉంది. రూబేను వెళ్ళాడు, ఇది నా తల్లి, దానికి నేను కుమారుడను, ఇది నా తండ్రి భార్య. విచక్షణ జ్ఞానము లేకపోయాది అతనిలో. శరీర సంబంధమైనటువంటి కార్యములు నిగ్రహించుకోలేక, శరీర కార్యాలకు అవకాశాన్ని ఇచ్చి తన అంతరంగములో ఉన్నటువంటి భావోద్రేకాలను అదుపులో పెట్టుకోలేక, నిగ్రహించుకోలేక సాహసించి మంచాన్ని ఎక్కి కుమారుడైన రూబేను తల్లితో పాపం చేసేశాడు. అలా చేసి తండ్రి యొక్క మంచాన్ని అపవిత్రం చేసేశాడు. అక్కడ వాయి వరుసలే, ఇది నా తల్లి, దానికి కుమారుడు నేను. నిగ్రహించుకునే శక్తి లేదు. కుమారుడైన వాడు తల్లితో పాపం చేశాడు కాబట్టి రూబేను నీళ్ల వలె చంచలుడు, కదిలిపోయాడు. ఈరోజు లోకములో ఉన్నది రెండే రెండు జాతులు. ఒకటి స్త్రీ జాతి, రెండవది పురుష జాతి. స్త్రీ అయినా పురుషుడైనా శరీరములో
మనిషిని రెచ్చగొట్టేటువంటి శరీర కార్యాలు ఎన్నో నిగ్రహించుకోలేక ఎంతో మంది వ్యక్తులు వాయి వరుస లేకుండా ఇది చెల్లి, ఇది తల్లి, ఇది పరస్త్రీ, ఇది పొరుగువాని భార్య అన్న విచక్షణ లేక వీడు తండ్రి, వీడు అన్న, వీడు తమ్ముడు, పొరుగువాని పరస్త్రీ యొక్క భర్త అనే తారతమ్యత అనేది లేకుండా స్త్రీ అయినా పురుషుడైనా ఈరోజు ఎంతమంది శరీర కార్యాలను నిగ్రహించుకోలేక, ఎంతమంది శరీర కార్యాలను తీర్చుకోవటానికి ఎంతమంది ఈ రోజున పడిపోతూ ఉంటున్నారు. వీరందరూ కూడా రూబేను వలె నీళ్ల వలె చెంచలులు కాదా, కదిలిపోయిన వ్యక్తులు కాదా? ఆలోచించు. నువ్వు యవనస్తుడవు, నువ్వు యవన స్త్రీవి. అమ్మా, నీకు భర్త ఉన్నాడు. అయ్యా, నీకు భార్య ఉంది. పరిమితి ఎక్కడ దాటిపోవద్దు. ఒక స్త్రీని చూచేటప్పుడు చెడ్డ చూపు చూడొద్దు. ఒక పురుషుని చూసేటప్పుడు చెడ్డ చూపు చూడొద్దు. ఒక స్త్రీని గురించి ఆలోచించేటప్పుడు చెడ్డ ఆలోచనలు రానివద్దు. ఒక పురుషుని గురించి ఆలోచించేటప్పుడు చెడ్డ ఆలోచనలు రానివద్దు. అవి రావడమే జరగగలిగితే నీ ఆత్మీయ జీవితాన్ని నీ చేతులారా నీవే కాళ్ళతో తొక్కేనంత పని అయిపోతుంది. ఆ పరిస్థితి ఎక్కడ కూడా జరగనివద్దు. ఏ దేవుని నమ్మితేవో, ఏ దేవుని భక్తిని సంపాదించుకోగలిగితేవో ఆ దేవునిలో, ఆ భక్తిలో చచ్చిపోయేంత వరకు నిలకడగా ఉండు. లోకములు నేను ఆకర్షించే కార్యాలు ఎన్నో ఉన్నాయి. వాటి చేత ఎడవబడి, వాటి చేత పట్టబడిపోయి ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకుని ఒక లోకస్తుడుగా శరీర సంబంధం వ్యక్తిగా జీవించటానికి ఎక్కడ కాని అవకాశాన్ని కల్పించవద్దు. అది ఎప్పటికీ ఎన్నటికీ మంచిది కాదు. దేవుడు కోరుకున్నంత శుద్ధత మనందరికీ కావాలి. అదే దేవుడు మనం కోరుకోదగినది. ఆలోచించి ఈ రోజున నీ పలువరుస ఏ బలహీనత అయినా నిన్ను కదిలించేస్తూ ఉందా? కదిలిపోతున్నావా? ఇంతవరకు నీకు అర్థమయ్యాది. రెండవది, కత్తెర వేయబడినవియు. నీ పలువరుస కత్తెర వేయబడినవియు. లూకా 22:38 మనం చదువుకుందాం. లూకా 22:38 మనం చదువుకుందాం. వాడు ప్రభువా, ఇదిగో ఇక 2 కత్తులున్నవనగా, ఇదిగో ఇక్కడ 2 కత్తులు ఉన్నవి అనగా చాలునని ఆయన వారితో చెప్పాను. చాలును అని ఆయన వారితో కూడా చెప్పెను అని వ్రాయబడి ఉంది. లూకా 22:38లో కత్తులు 2 ఉన్నాయి. పరమగీతములో 4:2లో చూస్తే కత్తెర అక్కడ ఉన్నది. అక్కడ కత్తెర, ఇక్కడ కత్తులు. ప్రభు, ఇక్కడ 2 కత్తులు ఉన్నాయి. వెంటనే ప్రభు ఏమన్నాడు తెలుసా? చాలును అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి అంటే ఒక పనికి సరిపోతాయి అని దాని అర్థం. ఒకవేళ చాలకపోతే ప్రభు చాలవు అని అనాలి. అనలేదు, చాలును అన్నాడు. అక్కడ కనిపించే కత్తెర ఏది? ఈడ కనిపించే కత్తులు ఏవి? కత్తుల్లోనే కత్తెర ఉంది, కత్తెరలోనే కత్తులు ఉన్నాయి. 2 కత్తుల కలయిక కత్తెర అవుతుంది. 2 కత్తుల కలయిక కత్తెర అవుతుంది. ఆ కత్తెరని 2 భాగాలు చేస్తే 2 కత్తులు అవుతాయి. 2 కత్తుల కలయిక కత్తెర. ఆ కత్తెర 2 భాగాలు చేస్తే 2 కత్తులు. అంటే కత్తుల్లోనే కత్తెర ఉంది, కత్తెరలోనే కత్తులు ఉన్నాయి. కత్తెర మీదకి ఏదైనా మధ్యకు వస్తే ఖండించి 2 భాగాలు చేస్తాయి. కత్తెర దేని మీదైనా పడగలిగితే 2 భాగాలు చేస్తాయి. ఇది 2 కత్తులు. వీటి కలయికతో కూడిన ఈ కత్తెర ఏది? పరిశుద్ధ గ్రంథం. ఒకటి పాత నిబంధన గ్రంథం, రెండవది క్రొత్త నిబంధన గ్రంథం. 2 కత్తులు ఏ విధంగా కత్తెర అవుతూ ఉన్నదో ఈ 2 గ్రంథముల కలయిక పరిశుద్ధ గ్రంథం. ఈ పరిశుద్ధ గ్రంథమే కత్తి. పౌలు చెప్పాడు, ఇది పరిశుద్ధ గ్రంథం కత్తి. ఈ వాక్యం అనే కత్తి నా మీద పడ్డది. ప్రభువులోనికి రావటానికి ముందు పాపముతో నా జీవితం అంటుకట్టబడిపోయాది. దేవుని వాక్యం అనే కత్తి నా మీద పడినప్పుడు ఏ పాపముతో అంటుకట్టబడితేనో
ఆ వాక్యపు కత్తి పాపము నుండి నన్ను వేరు చేసింది, నా నుండి పాపాన్ని వేరు చేసింది. ఈ రోజున క్రీస్తులో స్వతంత్రంగా బ్రతకటానికి అవకాశాన్ని కల్పించింది దేవుని వాక్యం. ఒకప్పుడు నీవు కూడా అంతే, దేవునిలోనికి రావటానికి ముందు కూడా నీవు కూడా పాపంతో ముడిపడి ఉన్నావు. దేవుని వాక్యం అనే కత్తి నీ మీద పడిన వెంటనే నీ నుండి పాపాన్ని వేరు చేసింది, పాపం నుండి నిన్ను వేరు చేసింది. ఈరోజు క్రీస్తులో స్వతంత్రంగా నువ్వు బ్రతకచ్చు ఉంటున్నావు. ఈరోజు నువ్వు ఆలోచించు, దేవునిలో నిన్ను నిలకడగా, దేవునిలో నిన్ను స్థిరముగా ఉండనివ్వకుండా నిన్ను కదిలించే బలహీనత ఏదైనా ఉంటే, నిన్ను కదిలించే బలహీనతను వాక్యమనే కత్తి నీ మీద పడటానికి అవకాశాన్ని ఇస్తే, ఆ వాక్యమనే కత్తి, వాక్యమనే కత్తెర నీలో ఉన్న పాపాన్ని కత్తరించి నిన్ను వేరు చేసి పాపముతో సంబంధము లేకుండా నువ్వు దేవునితో కూడా ఒక సంబంధాన్ని కలిగి జీవించే ఒక గొప్ప తరుణం వాక్యాన్ని కలిగిస్తుంది. ఈరోజు నువ్వు ఆలోచించు, దేవుని నమ్ముకొని దైవ సన్నిధికి వచ్చిన నీవు ఇంకా ఎక్కడైనా రహస్యంగా మనుషుల దృష్టికి రాకుండా ఎక్కడైనా పాపముతో నీవు ప్రయాణం చేస్తున్నావా? అలా ఉంటే అది ప్రమాదాన్ని భవిష్యత్తులో తెచ్చిపెడుతుంది. అటువంటి ప్రమాదం ఎదుర్కోవటానికి ముందుగా కత్తి లేక కత్తెర అని చెప్పబడుచున్న వాక్యం నీ మీద పడుచున్న సందర్భములో రహస్యంగా నాలో జరుగుచున్న పాపాన్ని నీ వాక్యం అనే కత్తితో కత్తరించి పాపము లేనిదానిగా, పాపము లేనివాడుగా నేను బ్రతికి పైనున్న పలువరుస వలె నీలో స్థిరంగా ఉంటూ కిందున్న వరుస వలె కదలకుండా నిలకడగా ఉండే జీవితాన్ని నాకు దయచేయి తండ్రి అని అడగడం ఈ సాయంకాలం నీ ధర్మం. దయచేసి కళ్ళు మూసుకుందాం. మోకరించటానికి అవకాశం ఉన్న వాళ్ళందరూ మీ మోకాళ్ళు నేల మీద వేసి మోకాళ్ళ మీద నిలబడి ప్రార్థన మనం చేద్దాం. మోకాళ్ళు వేయటానికి అవకాశం ఉంది నీకు, అంత బలము ఆరోగ్యం ఇచ్చాడు. నువ్వు ధరించుకొని వచ్చిన వస్త్రములు మైలు పడిపోతాయి అనవద్దు. లోపల ఎంతో మైలుంది. వేసుకున్నటువంటి వస్త్రాలు మోకాళ్ళు వేస్తే మట్టి అంటుకుంటుందని అనవద్దు. లోపల ఇంకా కల్మషముతో కూడిన మట్టి ఉంది. మోకరించటానికి అవకాశం ఉన్న వాళ్ళందరూ మోకరించండి. దయచేసి మోకరించి ప్రార్థించు. సిగ్గుపడవద్దు. నేను ఉద్యోగస్తురాలు కదా, నేను జ్ఞానవంతురాలు కదా, నేను అందంగా ఉన్నాను కదా, ఇతరుల కంటే నా వస్త్రం చాలా ప్రశస్తంగా ఉంది కదా, ఏదో గర్వపడేవి నీలో చూసుకుంటూ మోకాళ్ళు వేయటానికి కూడా అవకాశం ఉండి కూడా నువ్వు వేయలేకపోతున్నావు అంటే ఇంకా నీవు దేవుని దగ్గర తగ్గించుకొని నీ జీవిత పరిస్థితిని దేవునికి చెప్పుకొని నీ స్థితిలో నీవు ఉంటున్నావు. దయచేసి మోకరిద్దాం, మోకరిద్దాం. ఎవరు కళ్ళు తెరద్దు. నువ్వు కళ్ళు తెరుస్తున్నావు అంటే నువ్వు ప్రజలను చూస్తున్నావే కానీ నిన్ను నువ్వు చూసుకోలేదు. నువ్వు ఇంకా కళ్ళు తెరిచి వీళ్ళే వాళ్ళని చూస్తున్నావు అంటే నిన్ను నువ్వు చూసుకోలేదు. నిన్ను నువ్వు చూసుకోలేదు అంటే నిన్ను నువ్వు ఎంత మోసపడిపోతున్నావు నువ్వు అర్థం చేసుకో. ఇతరుల గురించి ఆలోచించడం, ఇతరుల గురించి మాట్లాడడం, ఇతరులను చూడడం, ఇవన్నీ ఇతరులపైన ఉన్నది అంటే గాన నిన్ను నువ్వు ఇక్కడ మర్చిపోతున్నావంటే నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. ఇక్కడ ఇంత బ్రతుకు నువ్వు బ్రతికి నిన్ను మోసం చేసుకున్న తర్వాత నువ్వు పరలోకానికి వెళ్ళవు, నరకానికే వెళ్ళేది. దయచేసి మోకాళ్ళు వేసిన మీరందరూ కళ్ళు మూసి మీ పెదవులు విప్పి హృదయపూర్వకంగా రెండు మాటలు, ప్రభువా, ఒక చిన్న సందేహాన్ని బట్టి యోహాను కదిలిపోయాడని మీరు చెప్పారు. యోబు జీవితాన్ని చూడగలిగితే గిర్రగీసి కనిపెట్టగలిగితే కానీ గిర్ర దాటి కదిలిపోలేదు. ఎన్ని శ్రమలు బాధలు వచ్చినా నా జీవితంలో కూడా అంతే ప్రభువా, నేను కదలక పైనున్న పలువరుస వలె స్థిరంగా ఉండటానికి కృప దయచేయండి. కిందన్న వరుస వలె కదిలిపోయే జీవితం నాకు వద్దు ప్రభువా
అమ్మా, అయ్యా, మీ పెదవులు విప్పి చిన్న ప్రార్థన చేయండి. ఒక్కసారి మన 2 చేతులు పైకెత్తుదామా? దేవా, యేసయ్యా, నీలో నీ భక్తిలో స్థిరంగా నన్ను నిలువబెట్టు. నన్ను ఆకర్షించే లోక బలహీనతల చేత ఎడవబడి కదిలిపోయే పరిస్థితి నాకొద్దు తండ్రి. నువ్వు ఈ సమయమందు నువ్వు ప్రార్థన చేస్తే దేవుడి నీ యొద్దకు వచ్చి నీకు న్యాయం చేస్తాడు. ఇంకెప్పుడు నిన్ను కదలనివ్వకుండా నిన్ను స్థిరంగా దేవుడి నిలువబెట్టుకోగలుగుతాడు. ప్రార్థించు. మన మధ్యన పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఆయన మనందరినీ చూస్తున్నాడు. అమ్మా, అయ్యా, ఒక దైవ సేవకుడుగా మీ పాదాల మట్టుకు తగ్గిపోయి ఒక సేవకుడిగా నేను మిమ్మల్ని బ్రతిమలాడి చెబుతూ ఉన్నా. నేడైనా రేపైనా యేసు రాక తప్పదు. నేడైనా రేపైనా మనము ఈ లోకాన్ని వదిలిపెట్టకపోము. ఆయన రాక మన పోక తెలియ తల్లి. బ్రతికి ఉన్న కాలములో నీ జీవితానికి అవసరమైనటువంటి విషయాలు దేవుడు తెలియపరిచేటప్పుడు మనలో ఎక్కడైనా బలహీనతలు ఉంటే దిద్దుకుందాం, సరిచేసుకుందాం, మంచివారుగా మెలుగుదాం. దేవుడిని నిన్ను ఆశీర్వదిస్తాడు. మంచి యేసయ్య, ఘనమైన మీ నామమునకు స్తోత్రములు తండ్రి. ఈ సమయమందు మందరితో మీరు మాట్లాడారు ప్రభువా. మీరు కోరుకున్నది దానియేలు వలె తండ్రి, మీలో మేము నిలకడగా ఉండాలని. ఆ విధమైన జీవితాన్ని నాకు మాకు దయచేయి. ఎక్కడ కానీ ప్రభా మేము బలహీనతలతో మీ దగ్గర కనబడి కదిలిపోయామని మీ దగ్గర చెప్పించుకోకుండా స్థిరంగా ఉండని, అలా మమ్మల్ని కదిలించే బలహీనతలు ఏదైనా ఉంటే దయచేసి తండ్రి శిరస్సును వంచి పాదాలు పట్టుకొని ప్రాధేయపడి అడుగుతున్నా తండ్రి. మమ్మల్ని కదిలించే బలహీనతలు ఏవైనా ఉంటే దయచేసి తండ్రి మీరు తీసేయండి. మీరు తీసేయండి ప్రభువా, మీరు తీసేయండి. మీ కృప కొలది తండ్రి మమ్మల్ని అందరినీ కూడా స్థిరులుగా మీరు నిలువబెట్టమని, ప్రతి బిడ్డను మీరు ప్రత్యేకమైన రీతిలో ఆశీర్వదించమని యేసుక్రీస్తు ప్రశస్త నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు యొక్క నామములో మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైనటువంటి నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇంతవరకు చక్కని అద్భుతమైనటువంటి దైవ సందేశం మరి పరిశుద్ధాత్మ ద్వారా దైవజనులు అభిషక్తులు ఎం వేదనాయక అయ్యగారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు చక్కగా మనతో మాట్లాడి ఉన్నారు. దేవుల్లో నిలిచి ఉండడం పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడినటువంటి దేవునికి ఒకసారి ఘనంగా దేవునికి స్తోత్రం చెబుదాం. ఈ వాక్యం ద్వారా మనం అందరం దీవించబడదాం అని చెప్పి సన్నలో ఒకసారి గట్టిగా దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా.